దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలు కూడా ఇస్తున్నారనమాట. ఏదో సినిమా వచ్చింది బాగుంది, నాకు పేరు చెబితే బాగోదేమో. అదేంటది మొన్న చూశాను, దాని పేరు ఏదో ఉంది. ఏంటి కాదయ్యా మిరాయ్, దానికి రేట్లు పెంచలేదే. మీకు విషయం తెలుసా, నేను 10 సినిమా చూస్తాంట. మిరాయి 150కి ఇచ్చారు. మిరాయి చాలా అద్భుతంగా ఉంది, మరి దానికి పెంచలేదే. చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరే దానికి ప్రచారం కూడా నేను చెప్తే నేను చూసి వచ్చా, అద్భుతంగా ఉంది, దానికి పెంచలేదు అబ్బాయి. అంటే ఉప ముఖ్యమంత్రిగా నడిస్తే బాగా పెంచుతారా? నాకు అర్థం కాల. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు, నేను కాదంటలా. కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవడం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి, ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు, ఇలా బోండా ఉమా మీద పడాను. మా మీద పడే ఉపయోగం చెప్పండి. బోండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని, జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు. అంతే, ఫినిష్ అయిపోయా. ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు. మేము చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. దీనికి సమాధానం చెప్పుకోండి. ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయన, కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నా. ఏంటి పవన్ గారు, ఇది లోకేష్ ఏదో ఏమని, అసలు వైసీపీ నేతలు దేనిలో అన్నింటిలోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లు అట్టా ఉంది. పరకామణిలో ఉంటారు, లిక్కర్లో ఉంటారు, అన్నింటిలోనూ మేమే పెట్టిపారేమను, కేసుల్లో పెట్టేసి లోపల వేసేయమను. అదే పనిలో ఉన్నాడు అబ్బాయి. తొందరపడి మాకు సుందరబదన ముందుంది ముసళ్ళ పండగ. అప్పుడేమైపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన. మా మీద టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టి, అన్యాయమైన కేసులు పెట్టి, పద్యాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. లోకేష్ అయినా బాబు గారు అయినా. ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నాడు అనమాట, మనకు తెలియదు. నిర్మాతలకే ఆ మధ్య మొన్నటిదాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి. నిర్మాతలకు అవైలబుల్గా లేక పాపం వాళ్ళు అబోదిబోమన్నారు. ఇప్పుడు నిర్మాతలకి అవైలబుల్గా ఉన్నాడు. ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట. ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడేమో, అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు. పాపం వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా. సరే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అద్భుతంగా ఆడాలని, బాగా దండిగా డబ్బులు రావాలని కోరుకుందాం. మనకేంటి, అది వ్యాపారం అంతేగా అని కాస్త మనం చేసుకుందాం. ఉప ముఖ్యమంత్రి గారికి మాకు లేకపోతే బోండా ఉమా కన్నా అందుబాటులో ఉండండి అని కాస్త మనం చేసుకుందాం. ఉప ముఖ్యమంత్రి గారికి మాకు లేకపోతే బోండా ఉమా కన్నా అందుబాటులో ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.